ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలను ఆర్థికంగా ఆదుకొని వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. శుక్రవారం గుంటూరు ఏటీ అగ్రహారం శ్రీరామ్ నగర్లో ఉన్న సచివాలయ బిల్డింగ్లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతుల కేంద్రాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణా కేంద్రానికి వచ్చిన మహిళలతో ఎమ్మెల్యే ముచ్చటించి వారి కుటుంబ ఆర్థిక స్థితిగతుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మరియు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళా సాధికారత కోసం చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. దేశంలోనే తొలిసారి డ్వాక్రా సంఘాలు స్థాపించి మహిళలకు చంద్రబాబు నాయుడు చేయూతనందించారని, నేడు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారవ్వాలనే లక్ష్యంతో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ అనంతరం వారందరూ ఒక బృందంలా తయారయ్యి ఒక పరిశ్రమ స్థాపించేలాగా చొరవ తీసుకుంటున్నామని, ఈ శిక్షణా కార్యక్రమం 90 రోజుల పాటు కొనసాగుతుందని, శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సుమారు 6,000 రూపాయల విలువైన కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వనున్నామని, ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందడమే కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆర్థికంగా స్థిరపడవచ్చని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు.